అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రాంకి స్వాగతం. సో మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకైతే మనందరికి పరిచయస్తులు రావడం జరిగింది. సో సింగర్ లక్ష్మమ్మ ఆరవేండి, యశోదమ్మ, నెక్స్ట్ సింగర్ జ్యోతి, ముగ్గురు మనకు తెలుసు కాబట్టి సో ఈసారి ముగ్గురిని కలిపి ఒక వీడియో తీసుకోవడం జరుగుతుంది. సో మరి పాటలు అయితే పిచ్చిగాని పాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే, అందరు బాగున్నారా? అంతేనా? ఎప్పుడు పాటలు చూస్తుట ఛానల్లా ఎంత మంచిగా వస్తావో, అసలు ఎంత బాగుంటాయో మీ పాటలు కానీ మీ ఛానల్ కానీ చెప్పడం కానీ చూడడం. చాలా రోజులు మిస్ అవుతున్నా, ఎప్పుడు వాళ్ళని ఇలా దారి వచ్చేసిన ఎప్పుడో వస్తా అని ఇన్ని రోజులకు వచ్చిన. అంటే భక్తి పాటలు గిట్ట బాగుంది, స్టోరీలు గిట్ల మీ దగ్గర గొంతు కానీ పాటలు కానీ భక్తి పాటలు దేవునికి సంబంధించిన కథలు చాలా బాగా అనిపించినాయి. ఆ రోజు విన్నాం కదా అక్కడ మన లక్ష్మమ్మ గారి పొలంలో. సో మంచిగా అనిపించింది. సరే ఒకసారి పిలుద్దాము, మంచిగా మన జనాలందరికీ కూడా తెలుసు కదా, మన ప్రేక్షకులందరూ కూడా వింటారు కదా స్టోరీస్, దేవుని కథలు. అప్పట్లో తెలుసుకున్న వాళ్ళందరూ తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో కాల్ చేసిన. మళ్ళీ అనుకోకుండా ఈరోజు వచ్చేసారు మొత్తానికైతే. సో మరి ఫస్ట్ దేవుడి పాట పాడతారా? పాడండి. శివ శివమూర్తివి శివుని కుమారా, శివ శివమూర్తివి శివుని కుమారా, శివమూర్తివి శివుని కుమారా, శివ శివమూర్తివి శివుని కుమారా, ఏ గమెరా వెలవో గణనాదా, ఏ గమెరా వెలవో గణనాదా, ఏ గమురావే ఓ గణనాదా, ఏ గమురావే గణనాదా, గంగకు గౌరికి మోదుల తనయ, గంగకు గౌరికి మోదుల తనయ, గంగకు గౌరికి ముద్దుల తనయ, గంగకు గౌరికి ముద్దుల తనయ. సో చాలా ఇంకా కొంచెం పాడితే బాగుండేవి అనిపించింది. అందరు పాడాలని అంటారు. మరి అందుకోండి, వేరే పాట పాడు. వేరేదైనా. అత్తగారింటికి కొత్త కోడలవై పోయి రావమ్మా, గోయిందమ్మా, అత్తగారింటికి కొత్త కోడలవై పోయి రావమ్మా, గోవిందమ్మా, అత్త మామల శవ, అత్త మామల శవ సేయే మాయమ్మా, గోయిందమ్మా, అత్త మామల సేవ, అత్త మామల సేవ సేయే మాయమ్మా, గోవిందమ్మా, నలుగురున్న సోట, నలుగురున్న సోట నగవోకమ్మా, గోయిందమ్మా, నలుగురున్న చోట, నలుగురున్న చోట నగవోకమ్మా, గోవిందమ్మా, ఎరాలు ఎడ్డిదైతే, ఎరాలు ఎడ్డిదైతే ఎదురాడకమ్మా, గోయిందమ్మా, ఎరాలు ఎదురైతే, ఎరాలు ఎడిరైతే ఎదురాడకమ్మా, గోవిందమ్మా, బావా బలమంతుడైతే, బావా బలమంతుడైతే పాలడుగాకమ్మా, గోయిందమ్మా, బావా బలమంతుడైతే, బావా బలమంతుడైతే పాలడుగాకమ్మా, గోవిందమ్మా, కూరాడు ఉన్న ఇంట్ల, కూరాడు ఉన్న ఇంట్ల కురులిప్పకమ్మా, గోయిందమ్మా, కూరాడు
ఉన్న ఇంట్ల కూరాడు ఉన్న ఇంట్ల కురులి పాకమ్మ గోవిందమ్మ అత్త మామల శవ అత్త మామల శవ సేయే మాయమ్మ గోవిందమ్మ అత్త మామల సేవ అత్త మామల సేవ చేయు మాయమ్మ గోవిందమ్మ నిచ్చాడు లేనింట్లా నిచ్చాడు లేనింట్లా నిలువావోకమ్మ గోవిందమ్మ నిచ్చాడు లేనింట్లా నిచ్చాడు లేనింట్లా నిలువబోకమ్మ గోవిందమ్మ ముగ్గురున్న సోట ముగ్గురున్న సోట మురువావోకమ్మ గోవిందమ్మ ముగ్గురున్న చోట ముగ్గురున్న చోట మురువబోకమ్మ గోవిందమ్మ బాబా మొత్తానికైతే గోవిందమ్మకి అమ్మ ఒక ఎన్ని ఉన్నా ఏం అది ఎదిరించొద్దు, ఒక ఎడ్డిగా బతకమని చెప్తుంది. ఎవరైనా ఆస్తి కూడా అడగకుండా ఉండు అని చెప్తుందంటే తన బిడ్డని ఎవరు ఏళ్ళెత్తి చూపకుండా ఉన్నా లేకున్నా ఉపాసం ఉన్నా కానీ ఒక్కరు ఏళ్ళెత్తి చూపకుండా బతకని చెప్తుంది. అంతేగా? అంతే. బ్రహ్మంగారు దాంట్లో ఉంటుంది మేడం ఈ పాట. అంటే చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఊరికాడ పాటలు ఆ వేషాలు ఎడితే పాట నేర్చుకున్నాను అనమాట. నాకు ఇది ఎప్పటి నుంచో పాడదాం అని ఇప్పుడు వాడి అప్పుడు మర్చిపోయింది, ఇప్పుడు వాడిన ఏడైనా కానీ పాడాలి ఫస్ట్ అనుకున్నా. పాత పాట కదా ఏమనుకుంటారు ఏమని. సరే ఇది అందరికి ఉపయోగించింది కదా పాట, చాలా బాగుంది, మస్తు అందరికి ఉపయోగపడదు. తండ్రి తెలివి చెప్పి ఒక ఇంటికి పంపించవలసిందే కదా. నలుగురున్న తన నగితే బదులామే. ఇక మనం ఏమైనా కుర్రలిప్తే అందులో ఇంటికలు పడతాయి. అసలు తీసి అవతల వేసి కొడతారు ఇంటికి కనబడితే. సూపర్ వాడిరమ్మా. అమ్మ లక్ష్మమ్మ, మరి మీరేం పాట చెప్తారు ఇప్పుడు? ముష్కల్ల రాములమ్మ ఉయ్యాలో ఉంగరాలాడంగా ఉయ్యాలో ఉంగరాలాడంగా ఉయ్యాలో 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 చిల్లరాలతోని ఉయ్యాలో చిల్పు దెబ్బలు తలిగే ఉయ్యాలో చిల్పు దెబ్బలు తలిగే ఉయ్యాలో చిల్లరాలతోటి ఉయ్యాలో సిల్పు దెబ్బలు తలిగే ఉయ్యాలో చిల్పు దెబ్బలు తలిగే ఉయ్యాలో చిల్లరాలతోటి ఉయ్యాలో చిల్పు దెబ్బలు తలిగే ఉయ్యాలో చిల్పు దెబ్బలు తలిగే ఉయ్యాలో చిల్లరాలతోటి ఉయ్యాలో శిల్పు దెబ్బలు తగిలే ఉయ్యాలో శిల్పు దెబ్బలు తగిలే ఉయ్యాలో వాడేటి రాములమ్మ ఉయ్యాలో అక్కడిక్కడ చూసే ఉయ్యాలో అక్కడిక్కడ చూసే ఉయ్యాలో వాడేటి రాములమ్మ ఉయ్యాలో అక్కడిక్కడ చూసే ఉయ్యాలో అక్కడిక్కడ చూసే ఉయ్యాలో యాడిలమ్మడి వాడే ఉయ్యాలో మాయలమ్మడి వాడే ఉయ్యాలో మంతురాల కాడే ఉయ్యాలో యాడిలంబడి వాడే ఉయ్యాలో మాయలంబడి వాడే ఉయ్యాలో మంతురాల కాడే ఉయ్యాలో యాడిలమ్మడి వాడే ఉయ్యాలో మాయలమ్మడి వాడే ఉయ్యాలో మంతురాల కాడే ఉయ్యాలో యాడిలంబడి వాడే ఉయ్యాలో మాయలంబడి వాడే ఉయ్యాలో మంతురాల కాడే ఉయ్యాలో. ఇంకా లంబడి ఆయనేనా? సో మంత్రకాల లంబడి ఆయన కొంచెం దూరం కనిపించి ఆపేసినాం అంతే. తర్వాతకి ఏ మంత్రాలు చేస్తారో ఏమో తెలియదు మరిగా. తీసుకోపోతారు కదా. అప్పుడు వెళ్ళినట్టు నాంచారి అమ్మ నాంచారి ఓ దేవి నాంచారి అమ్మమ్మ నాంచారి అమ్మ నాంచారి ఓ దేవి నాంచారి అమ్మమ్మ నాంచారి అమ్మ నాంచారి ఓ దేవి నాంచారి అమ్మమ్మ నాంచారి దేవి నాంచారి ఓ దేవి నాంచారి ఎల్మంద పోరులో ఎల్మ కోటయ్య ఓ బల్జ
ఎలమంద కోటలో ఎల్ల కోటయ్య ఓ బల్జ కోటయ్య ఎలమంద పోరులో ఎల్మ కోటయ్య ఓ బల్జ కోటయ్య ఎలమంద పోరులో ఎల కోటయ్య ఓ బల్జ కోటయ్య బల్జ కోటయ్యకు సంతులే రాయే ఓ సంతులే రాయే బల్జ కోటయ్యకు సంతులే రాయే ఓ సంతులే రాయే సంతులే కవారు సగల బాధల్లు ఓ సగల బాధల్లు సంతులే కవారు సగల బాధల్లు ఓ సగల బాధల్లు సంతులే కవారు సగల బాధల్లు ఓ సగల బాధల్లు సంతులే కవారు సగల బాధలు ఓ సగల బాధలు. మంచిగా ఉంది. ఇంకా అలా ఛాన్స్ ఇస్తలేవుగా మొత్తానికి నువ్వే పాడు. మళ్ళా దానికే